సభాధ్యక్షురాలు శ్రీమతి సవిత గారు, సోదరుడు నరసింహరావు గారు, ఆయన పాప యాదవ్ అంటుంటే రాయల్ అంటారు, ఆయన పట్టణాలే రాయల్. పాప చాలా మంది ఆ విధంగా మాట్లాడుతున్నారు. అదేవిధంగా వేదికను అలంకరించిన మాజీ జిల్లా పరిషత్ సభ్యులు, మండల పార్టీ అధ్యక్షులు, మండలాధ్యక్షులు, వేదిక మీద ఉన్నటువంటి అత్యంత మహారథులు, నియోజకవర్గ నలుమూల నుండి విచ్చేసినటువంటి సోదరిమణులు, పాత్రికేయులు, మహిళా సోదరిమణులు అందరూ కూడా పేరు పేరున నాకు నమస్కారాలు. మనం మినీ మహానాడు అనేది పార్టీ ఆవిర్భావం నుండి కూడా మనం రాష్ట్ర మహానాడు జరుపుకోయే ముందు మినీ మహానాడు, జిల్లా మహానాడు జరుపుకోవడం ఒక ఆనవాయితీ. అదేవిధంగా మన చరిత్ర పుటలోకి వెళితే తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం ఏ విధంగా జరిగిందనేటువంటి విషయం చాలా మంది కూడా తెలియదు. కొంతమంది సీనియర్స్ మాత్రమే తెలుస్తుంది. ముఖ్యంగా నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేసే ముందు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులను చూసినట్లయితే ఆనాడు కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా స్వరాజ్యం వచ్చిన తర్వాత, రాష్ట్రం ఏర్పడిన తర్వాత 30 సంవత్సరాలు ఏకఛత్రాధిపత్యం చేస్తూ ఈ రాష్ట్రాన్ని కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తున్నటువంటి తరుణం. అదేవిధంగా మనందరూ చూసినట్లయితే 82 చూసినట్లయితే ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒక అవినీతిమైనటువంటి పార్టీగా, ఒక దుశ్చర్యకు పాల్పడుతున్నటువంటి వ్యక్తిగా ఈ రాష్ట్రాన్ని సర్వనాశనం చేస్తూ ఆ రోజు రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా ఆ రోజుల్లో సీల్ కవర్లో ముఖ్యమంత్రుల్ని ఏర్పాటు చేయడం జరుగుతూ ఉండేది. ఆ సందర్భంలోనే నందమూరి తారక రామారావు గారు ఈ రాష్ట్రంలో ముఖ్యంగా ఒక యుగ పురుషుడిగా సినీ జగత్తులో రాజ్యం వెళుతూ కోర్టు గడిస్తున్నటువంటి సందర్భంలో ప్రజలకు సేవ చేయాలనేటువంటి ఒక ఆశయంతో, ఒక దృక్పథంతో ఆ రోజు మార్చి 29 1982 చాలా మంది 85, 83 చెప్తున్నారు. మార్చి 29, 82 సంవత్సరం తెలుగుదేశం పార్టీని పాత ఎమ్మెల్యే క్వార్టర్స్ లో ఆ రోజు పార్టీని ప్రకటించడం జరిగింది. దానికి ఒక పసుపు జెండా, దాని మీద తెలుపు, పచ్చ, ఎరుపు, దానికి అన్నిటికీ కారణం రైతు నాగలి అంటే, అదేవిధంగా కార్మికులకి చక్రం ఆ విధంగా ఉండాలనేటువంటి నిర్ణయం తీసుకొని రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీని ప్రకటించి దాదాపుగా 35,000 కిలోమీటర్లని 9 నెలల కాలంలో సుడిగాలు పర్యటన చేసి ప్రచారంపై పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది. పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత మనందరూ కూడా తెలుసు, ఎన్నికల ముందు ఎన్నికలకు వెళ్ళేటప్పుడు ప్రకటించారు నందమూరి తారక రామారావు గారు. అన్నపూర్ణగా పిలవబడే ఈ ఆంధ్రప్రదేశ్ లో పిడికడను కనబడింది కాబట్టి నేను అధికారంలోకి వస్తే ₹2 కిలో ఇస్తానని చెప్పారు. అదేవిధంగా తెలుసు అదేవిధంగా శ్రీరామ్ ఇచ్చే కార్యక్రమం మనందరికీ తెలుసు. ఆ రోజుల్లో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు చూసినట్లయితే తడతలు పొందులు ఇచ్చేవాళ్ళు. కానీ నందమూరి తారక రామారావు గారు పక్కా గృహ నిర్మాణ పథకాన్ని ₹8,000 పక్కా గృహ నిర్మాణం కూడా ఇవ్వడం జరిగింది అనేటువంటి విషయం తీసుకువస్తున్నా. అదేవిధంగా చీరాల్లో ఉంది. అదేవిధంగా ఇవన్నీ కూడా ప్రకటించారు. ఇవన్నీ ప్రకటిస్తూ ఎన్నికల్లో తిరుగుతూ 9 నెలల కాలంలోనే భారతదేశ చరిత్రలోనే తెలుగుదేశం పార్టీ 9 నెలల కాలంలోనే అధికారంలోకి రావడం జరిగింది. అధికారం వచ్చిన తర్వాత మనం చూసాం, ఈ రోజు పెన్షన్ ఇస్తూ ఉన్నాం. ఆ రోజు నందమూరి తారక రామారావు గారు ₹30 పెన్షన్ ఇవ్వడం జరిగింది వితంతువులకి. అదేవిధంగా ఎవరు వికలాంగులకి ఇవ్వడం కూడా జరిగిందనేటువంటి విషయాన్ని నేను దృష్టి తీసుకొని వస్తున్నా. అదేవిధంగా ఆ విధంగా చక్కనైనటువంటి పాలన ముఖ్యంగా నందమూరి తారక రామారావు గారు ఆ రోజుల్లో చెప్పేవారు, ఎవరు ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ ఎవరైనా పని చేయకపోతే చొక్కా పట్టుకొని ఇది అని చెప్పాడు. వాస్తవం. ఆ విధంగా ఒక ముఖ్యమంత్రిగా ఎనలేని పేరు సంపాదిస్తూ నందమూరి తారక రామారావు గారు దూసుకెళ్తున్నటువంటి
సందర్భం ఆ రోజు మనం అంతా చూసాం. 84లో నందమూరి తారక రామారావు గారు బసవతారకం గారికి ఆ రోజు క్యాన్సర్ సోకితే ఆయన అమెరికా తీసుకొని వెళ్ళారు. అమెరికా తీసుకొని వెళ్ళిన తర్వాత ఇక్కడ కుట్రలు జరిగాయి. నాదేళ్ల భాస్కరరావు గారు వేదపూడి వచ్చేదానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి సందర్భం గవర్నర్ గా రామనాథ్ అనేవాడు ఉండేవాడు. ఇక్కడ ఆ రామనాథ్తో ముఖ్యంగా మంత్రాలు జరిపి నాదేళ్ల భాస్కరరావు గారు ఢిల్లీ వెళ్ళి ప్రణబ్ ముఖర్జీతో కలిసి ఇందిరాగాంధీతో మాట్లాడడం వచ్చి ఏకవిధంగా రావడం, అదేవిధంగా నందమూరి తారక రామారావు గారి ప్రభుత్వాన్ని డిస్మిస్ చేయడం, రామనాథ్ నాదేళ్ల భాస్కరరావుతో ప్రమాణ స్వీకారం చేయడం ఆ విధంగా జరిగింది. జరిగిన తర్వాత పరిణామాలు చక్కచక్కగా నడిచాయి. మన అప్పుడే చాణిక్యుడు చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో శాసనసభ్యులందరూ కూడా కాపాడుకోవడం, మైసూరుకి తీసుకెళ్లడం, అన్నిటికి వెళ్ళడం, రాష్ట్రపతి దగ్గర ఎక్కడైతే బల ప్రదర్శన గాలి దేశీ గారికి తీసుకువెళ్ళే ప్రయత్నంలో 2 బోగీలు తీసుకొని వెళ్తా ఉంటే వేరే విధంగా ఫ్లైట్ లో పోతా ఉంటే అపాయింట్మెంట్ ఇచ్చారు. 20 తారీఖు అనుకుంటా. ఆ 20 తారీఖు అపాయింట్మెంట్ ఇస్తే ట్రైన్ అదే పనిగా 11 గంటల సేపు ఆలస్యం చేశారు. అయితే దాని దేశీ గారంటే 21వ తారీఖు తర్వాత అపాయింట్మెంట్ ఇచ్చారు. అదేవిధంగా రాష్ట్రపతి భవన్ లో బల ప్రదర్శన చేస్తే 165 మంది శాసనసభ్యుల్ని అక్కడ భారతదేశంలో ఉన్నటువంటి పత్రికలు కాదు విదేశం నుండి వచ్చిన వాళ్ళు కూడా ఆ రోజు ఫోటోగ్రఫీలు అయితే బంధించి ఈ ప్రపంచానికి తెలియజేశారు. రామారావు గారికి నిజానికి ఉందని. అదే సందర్భంగా జ్ఞాని జయశంకర్ గారు కూడా శ్రీమతి ఇందిరాగాంధీ గారికి, ఎన్టీ రామారావు గారికి బలం ఉంది, అక్కడ నాదేళ్ల భాస్కరరావుకి బలం లేదు అని స్పష్టంగా చెప్పడం ద్వారా ఆ రోజు ముఖ్యంగా ఒకరి ప్రతిపక్షాలను కూడా సవాల్ చేశారు. ఏమని? ఇందిరాగాంధీ రాజీనామా చేయాలి, లేకపోతే